ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి నా పిల్లలు నేను ఏ మాట చెప్తే అదే వేదవాక్కుగా పాటించేవాళ్ళు. ఇప్పుడేంటో ఏ మంచి చెప్పినా దారి తప్పిపోతున్నారు. ఫ్రెండ్స్ అంటారు, బయట తిరుగుళ్ళు అంటారు. నాకేం అర్థం కాలేదు. వాళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ నాలో దిగులు ఎక్కువైపోతుంది. ఏం చేయాలో ఏమో ఏం అర్థం కాల. ఎన్ని మాటలు చెప్పినా అస్సలు వినడం లేదు. ఇది నా ఒక్కదాని బాధ కాదండి, ప్రపంచంలో ఉన్న చాలా మంది తల్లిదండ్రుల బాధ ఇదే. దారి తప్పిపోతున్నారు, ఇతరులని ఇబ్బంది పడుతూ ఆనందం పొందుతున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాట వినట్లేదు, మంచి పేరు తేవట్లేదు, చదవడం లేదు అనేసి ప్రతి ఒక్క తల్లి తండ్రికి 100కు 100% బాధలు ఉన్నాయి. అలాంటి వారు నేను ఇక్కడ కింద ఇస్తున్న మంత్రంతో లలితా సహస్రనామం చెప్పాను కదా, ప్రతి ఒక్క జబ్బుకి ప్రతి ఒక్క సమస్యకి లలితా సహస్రనామంలో సమాధానం ఉంది. కింద ఇస్తున్న మంత్రంతో దయచేసి మీ అబ్బాయికి 90 రోజులు కంటిన్యూగా వాటర్ థెరపీ చేయండి. అలానే మీ అబ్బాయి నుదురు పైన చేయి పెట్టి ఇలా చెప్తూ ఉండండి. మంత్రం ఏంటంటే ఓం చెంపకాసోగ పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః. ఇలా 3 సార్లు చెప్పి మీ అఫర్మేషన్స్ చెప్పి ఆ వాటర్ ని మీ అబ్బాయితో తాగించండి. ఖచ్చితంగా మారుతారు. ఓం శ్రీ లలితాదేవ్యై నమః.